ఇంట్లోనే ఈజీగా చిల్లీ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం చికెన్ని నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, కొంచెం కారం, ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ వైట్ వేసుకున్నాను అనమాట. కలిపి బాగా కలిపి ఒక 2-3 అవర్స్ పక్కన నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి కడాయిలో అల్లం వెల్లుల్లి తరుగులు, కొంచెం ఉల్లిపాయ, మీ దగ్గర క్యాప్సికం ఉంటే క్యాప్సికం కూడా యాడ్ చేసుకొని, నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇవన్నీ లైట్గా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మన ఇంట్లో ఉన్న సాసులు, సోయా సాస్, చిల్లీ సాస్, అలాగే కిచప్, ఇంకోటి రెడ్ చిల్లీ సాస్ ఉన్నాయి, యాడ్ చేసుకొని సూపర్గా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను అనమాట. చికెన్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేయండి. లాస్ట్లో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేయండి ఫ్లేవర్ కోసం. అంతే, మన వేడి వేడి ఎమ్మి చిల్లీ చికెన్ రెడీ. ఇది కిచప్లో తింటే అదుర్స్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.